ఎఫ్సిఐ వాళ్ళతో వచ్చాము. ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పదవి కోల్పోయిన కొంతమంది రాజకీయ నాయకులను చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులను గౌరవించాలని, వారి గురించి ప్రస్తావించేటప్పుడు ఆలోచించి మాట్లాడారన్నారు. ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళు వాడిన భాష వల్ల తెలుగు ప్రజలకు సిగ్గుపడాల్సి వస్తుందన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారిని సంబోధించే విషయంలో కనీసం ఆలోచన చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కూర్చోబెట్టే బాధ్యత గత సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బలాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు కృష్ణా జలాలతో పాటు గోదావరి జలాల్లో కూడా తెలంగాణ వాటాన్ని నిర్ధారించమని చెప్పి డిమాండ్ చేస్తాం. కేవలం సంవత్సరంన్నర కాలం మీరు 10 సంవత్సరాలుండి కనీసం ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సిడబ్ల్యూసి రాలేదు, క్లియరెన్స్ లేదు, దేనికి కూడా. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన సీతమ్మ సాగర్కి, సీతారామకే మీరు క్లియరెన్స్ తీసుకురాకుండా చేశారు. అటువంటిది మొన్న తీసుకొచ్చి మళ్ళీ పనులు ప్రారంభించాం. నిన్నగాక మీరు చూశారు, గోదావరి జలాలు 8,000 కోట్లు ఖర్చు పెట్టి నిరర్థకంగా అక్కడ పారేస్తే ఇమ్మీడియట్గా వాడుకోవటం కోసం రాజీవ్ లింక్ కెనాల్ని ముఖ్యమంత్రితో శంకుస్థాపన చేపించి 6 నెలల్లో వర్క్ కంప్లీట్ చేసి నిన్న గోదావరి జలాలు మీరు కూడా చూశారు, వైరా ప్రాజెక్టుకు వచ్చినాయి. తల్లాడ, కల్లూరు, పెనుబెల్లి మండలాల రైతులు ఇవాళ వాళ్ళ నారుమళ్ళు తడిసి ఆనందోత్సాహాలతోటి ఈరోజు ప్రజలు హర్షిస్తూ ఉంటే మీ కన్ను కొడతా ఉంది. జాతీయ రహదారులు ఆ రోజు శాంక్షన్ చేస్తే పండుకోబెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, దాని కార్యక్రమాలు పూర్తి చేయకుండా, సూర్యాపేట ఖమ్మం మీరు పైన వచ్చారు కాబట్టి కింద చూడలేదు, లేదు ఖమ్మం కోదాడ, ఖమ్మం కొరివి, వీటన్నిటిని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తుంది.